పేదవాడు ఇటువంటి మీటింగు ఏ గ్రామంలో అన్న పోయి పెట్టుకుంటే సీనన్న నాకు ఇల్లు కావాలి అని అడగకుండా కావలసిన ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని, నా ఇల్లు సక్కద్దు పెట్టుకునే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలన్నదే నా ఉద్దేశం. దాన్ని ఇళ్ల స్థలం ఇచ్చే మంత్రిని నేనే, ఇల్లు ఇచ్చే మంత్రిని నేనే. కాబట్టి తప్పకుండా నా సొంత ఇల్లైన పాలేరు నియోజకవర్గానికి ముందించుకునే కార్యక్రమాన్ని చేపడతాను. అది కూడా వేదిక మీద ఉన్న పెద్దలకి మీకు చెప్తున్నాను, పార్టీలకు అతీతంగా ఆ రోజు వాళ్ళు మాకు ఓటేయలేదనో, సీనన్ననేదో అన్నాడనో, రమేష్ అన్ననేదో అన్నాడనో అన్నదానికంటే కూడా పేదవాళ్ళలో బహుపేదవాళ్ళకి మొదట విడత ఇచ్చి మిగతా 2 విడతలు అందరికీ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అదే పద్ధతిలో మీ గ్రామంలో కూడా ఇవ్వటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నా. మంచినీరు విషయం చెప్పారు, బోర్ ఎండిపోయిందన్నారు. మీకు 2 రోజుల్లో రమేష్ అన్నకి చెప్తున్నాను, అధికారులు ఈరోజు నేను వెళ్ళటంతోనే వస్తారు. ఎక్కడైతే ప్రైవేటు బోర్లు కానీ ఏదన్నా బావి కానీ దగ్గరలో 1/2 కిలోమీటర్లో ఉన్న 30 కిలోమీటర్లో ఉన్న అక్కడి నుంచి ఆ పైప్ లైన్ వేసి ఈ లైన్ కలుపుతారు. ఈ సీజన్లో ఏ పేదవాడు కూడా మంచినీళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఇవాళ సోమవారం, మంగళవారం, బుధవారం సాయంత్రానికల్లా హరిజనవాడలో కూడా మంచినీళ్ళు ఇబ్బంది ఉండకుండా ఉండే విధంగా ఇచ్చే బాధ్యత నేను చేపడతాను. అంతేకాదు, గ్రామంలో ఇంటర్నల్గా సీసీ రోడ్లు అడిగారు. ఆ సీసీ రోడ్లన్నీ మళ్ళీ ఇదే 1 సంవత్సరం లోపు, 5 సంవత్సరాలు కాదు, గ్రామంలో వేసే సీసీ రోడ్లన్నీ మొదటి సంవత్సరంలోనే మీకు పూర్తిగా పాలేరు నియోజకవర్గంలో ఏ ఇంటి ముందైనా సీసీ రోడ్డు ఉండే విధంగా మీ ఊళ్ళో కూడా అన్ని సీసీ రోడ్లు సంవత్సరం లోపనే వేయించిస్తాను. ఇక బయట లింక్ రోడ్లు అడిగాడు రమేష్ అన్న, 3 రోడ్లు. దాంట్లో ప్రాధాన్యతగా ముందు ఫస్ట్ అవసరం ఉన్నది 1 రోడ్డు చెప్పండి అన్న, అది ఫస్ట్ చేస్తాను. సంవత్సరానికి 1 చొప్పున 3 సంవత్సరాల్లో ఆ 3 రోడ్లు పూర్తి చేస్తాను. అంటే పేదవాడు కార్డు లేని వాళ్ళకి తెల్ల రేషన్ కార్డులు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు. అర్హులైన వాళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇస్తాం. దాంతోపాటుగా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఆసరా పెన్షన్ ఇస్తాం. గత ప్రభుత్వంలో ఎవరైనా అధికారం ఉంది కదా అని తెల్ల కార్డు అప్పుడు అధికారుల్ని బెదిరించి తీసుకున్న వాళ్ళుంటే ఆ తెల్ల కార్డుని వాళ్ళే విత్డ్రా చేసుకుంటే మంచిది. నిజంగా పేదవాడికి సాయం చేయాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ మంత్రులైన మా అందరి ఆలోచన కూడా ఒకటే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.